విశాఖ జిల్లా వాల్తేరు రైల్వే డివిజన్ డిఆర్ఎం గా పనిచేస్తున్న సౌరభ్ అవినీతికి పాల్పడ్డాడు. ముంబైలో లంచం తీసుకుంటూ సిబిఐ చేతికి చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకునేందుకు సౌరభ్ ప్రసాద్ ముంబైకి వెళ్లాడు. ఈ సమాచారం సిబిఐకి అందగా సౌరభ్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్లాన్ చేశారు అధికారులు. సౌరభ్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అలాగే ఇటు విశాఖలో డిఆర్ఎం కార్యాలయంలో సిబిఐ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సిబిఐ అధికారులు సౌరభ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రైట్, ఇదే విషయం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, ఏదైతే విశాఖపట్నంలో ఉండే వాల్టేర్ రైల్వే డివిజన్ కి సంబంధించిన డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో 25 లక్షల మెకానికల్ కాంట్రాక్ట్ కి సంబంధించి కాంట్రాక్ట్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఆయన అదుపులోకి తీసుకున్న వెంటనే విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఉండే ఆయన డిఆర్ఎం కార్యాలయంతో పాటు ఆయన నివాసాన్ని కూడా సోదాలు చేశారు. సోదాలు చేసి వాళ్ళు కీలకమైన డాక్యుమెంట్లు అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీలు కూడా తీసుకుని ఉన్నారు. దానిలో పొందుపరచబడిన అంశాలన్నింటినీ కూడా తీసుకుని ఆయన విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా చూసుకుంటే సౌరభ్ ప్రసాద్ గతంలో ఎక్కడెక్కడ వర్క్ చేశారు, అక్కడెక్కడ వర్క్ చేసిన దగ్గర ఏదన్నా సరే ఇలాంటి అవినీతికి పాల్పడ్డారా, కేవలం 25 లక్షలైన అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాగే చూసుకుంటే వాల్టేర్ డివిజన్ పరిధిలో గతంలో ఎవరెవరు పనిచేసిన తదితర అంశాలన్నింటినీ కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఈ సిబిఐ అధికారులు అయితే మాత్రం దీనిపైన దృష్టి సారించిన పరిస్థితి ఉంది సంజన.